బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖకు చెందిన టెకీ రాధా గాయత్రి మృతి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆమె భర్త శ్రీచరణ్ ను ఉత్తరాఖండ్ పోలీసులు అరెస్ట్ చేశారు. డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ జేసీ పంత్ ఆధ్వర్యంలో ఈ కేసు విచారణ జరుగుతోంది. ఉత్తరాఖండ్లోని ముస్సోరీ హిల్ స్టేషన్ హోటల్లో కొద్ది రోజుల క్రితం సాఫ్ట్వేర్ ఉద్యోగిని రాధా గాయత్రి అనుమానాస్పద స్థితిలో మరణించిన విషయం తెలిసిందే. అయితే ఈ హత్యకు ప్రధాన నిందితుడు తన అల్లుడు శ్రీచరణే అని మృతురాలి తండ్రి పలు ఆరోపణలు చేశారు. తండ్రి చేసిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ క్రమంలో భర్త శ్రీచరణ్ ని డెహ్రాడూన్ పోలీసులు అరెస్ట్ చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గాప్రసాద్ అందిస్తారు. ఉద్యోగిని రాధా గాయత్రి మృతి కేసులో అయితే కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పొచ్చు. రాధా గాయత్రి భర్త శ్రీచరణ్ను ఈరోజు డెహ్రాడూన్ పోలీసులు అరెస్ట్ చేసినట్టు కూడా మనకి సమాచారం అందుతుంది. ఏదైతే అక్కడ డెహ్రాడూన్ సంబంధించిన ముస్సరీలో గత నెల 14వ తేదీన శ్రీచరణ్ రాధా గాయత్రి కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. అయితే గత నెల 15వ తేదీన అనుమానాస్పదంగా మృతి చెందిన కేసు నమోదు కూడా మొదట నమోదైన పరిస్థితి. అయితే శ్రీచరణే తమ కూతుర్ని అత్యంత కిరాతంగా చంపి ఉంటారు. అదేవిధంగా శ్రీచరణ్ కుటుంబ సభ్యులు కూడా దీనికి కీలక పాత్ర ఉంటుందని చెప్పేసి కూడా రాధా గాయత్రి తల్లిదండ్రులు అయితే గత నెల రోజుల నుంచి అటు యూపీ పోలీసులు, ఉత్తరప్రదేశ్ పోలీసులతో పాటు డెహ్రాడూన్ ముస్సోరీ పోలీసులతో పాటు ఏపీ పోలీసులు కూడా ఆశ్రయించారు. విశాఖ నగర సిపి శంకరప్రసాద్ బాగ్చితో పాటు అదేవిధంగా హోంమంత్రి అనిత ఇతర మంత్రులను కూడా కలిసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా వారికి ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాం. అదేవిధంగా కేసు అక్కడ నమోదైంది కాబట్టి అక్కడే చనిపోయింది కాబట్టి ఖచ్చితంగా ఆమె పోలీసులకి అక్కడ పోలీసులకి ఏ విధంగా మేము సపోర్ట్ చేయాలో ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం సహా అందిస్తామని చెప్పి కూడా హోంమంత్రి అనిత కూడా వారికి స్పష్టం చేయడం జరిగింది. వారికి భరోసా కల్పించిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ కేసు దర్యాప్తు కొనసాగుతున్న ఈ తరుణంలో కీలక పరిణామంగా ఈ కేసు అయితే మనం చూడొచ్చు. ప్రథమంగా ఏదైతే గతంలోనే 2 సార్లు శ్రీచరణ్కి నోటీసు కూడా ఇవ్వడం జరిగింది. ముస్సరికి సంబంధించి అక్కడ మెజిస్ట్రేట్ ఖచ్చితంగా హాజరాబాద్ మెజిస్ట్రేట్ అయితే నోటీసు కూడా పంపడం జరిగింది. అయినప్పటికీ కూడా ఈ నెల 17వ తేదీన శ్రీచరణ్తో పాటు ఆమె తల్లిదండ్రులు అదేవిధంగా శ్రీచరణ్ సోదరు కూడా మెజిస్ట్రేషన్ ముందు హాజరవ్వాలని చెప్పి కూడా నోటీసులు జారీ చేస్తారు. నెల 17వ తేదీన ఖచ్చితంగా హాజరవ్వాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పచ్చు. ఈరోజు డెహ్రాడూన్ పోలీసులు శ్రీచరణ్ని అదుపులోకి తీసుకున్నారు. ఇప్పుడు కేసుకు సంబంధించి ఏ విధంగా రాధా గాయత్రి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు, ఏ విధంగా మరణించిందో, వారికి ఏ విధంగా అనుమానాలు ఉన్నాయో దాన్ని మొత్తం కేసుకు సంబంధించి పూర్వఫలాలు మొత్తం కూడా ఏ విధంగా జరిగింది చెప్పి కూడా ఇప్పుడు అదుపులో తీసుకున్నారు. కాబట్టి ఒక తుది దశకు వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. శ్రీచరణ్ అదుపులో తీసుకున్నారు కాబట్టి శ్రీచరణ్ నుంచే కీలక విషయాలు కూడా బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే శ్రీచరణ్ని అరెస్ట్ చేస్తేనే రాధా గాయత్రి మరణం వెనకాతున్న సత్యాలు వెలుగులోకి వస్తాయని చెప్పేసి కూడా రాధా గాయత్రి తల్లిదండ్రులు గత నెల రోజుల నుంచి కూడా అటు యూపీ పోలీసులు ముస్సరీలో పోలీసులు కావచ్చు, డెహ్రాడూన్ పోలీసులు కూడా వారు కలుస్తున్న పరిస్థితి, అక్కడ ఉన్నతాధికారులు కలుస్తున్న పరిస్థితి, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి కూడా ఉన్నతాధికారులు కలుస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యం ఇటీవలే రాధా గాయత్రి తండ్రి సుధాకర్ సత్యవతి కూడా ఏదైతే ముస్సరీలో తమ కూతురు మరణించిందో హోటల్ ప్రాంతానికి వెళ్ళడం కూడా జరిగింది. హోటల్ ప్రాంతానికి వెళ్ళిన తర్వాత కూడా వారు ఆ ప్రాంతంలో ఏ విధంగా ఉన్నదని పోలీసులకు కూడా వారు ఏ విధంగా తమ కూతురు చనిపోయిందో కొన్ని అనుమానాలు కూడా వారు అక్కడ ఫొటోస్ కానీ ఆ వీడియోస్ కానీ చూపిస్తూ ఆ ప్రాంతంలో ఏ విధంగా భయంకరంగా ఉంది, ఒంటరిగా అక్కడ ఆ ప్రాంతం ఏ విధంగా ఉందో అంత పబ్లిక్ లేని ప్లేసు, ఇట్లాంటి ప్లేస్కి కావాలనే శ్రీచరణ్ తీసుకురావడం, ఆమె చనిపోవడం, కావాలని కట్టుకోదలడం ఇట్లాంటివన్నీ జరిగాయని చెప్పి కూడా తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు రాధా గాయత్రికి సంబంధించి. ఈ నేపథ్యంలో కేసు కూడా చాలా కీలకంగా మారింది. ఈరోజు డెహ్రాడూన్ పోలీసులు కూడా శ్రీచరణ్ని అదుపులో తీసుకోవడం ద్వారా ఇప్పుడు దర్యాప్తు వేగవంతం అవుతుంది. ఈ దర్యాప్తులో అనేక విషయాలు బయటకు వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తామని. మరోవైపు శ్రీచరణ్ కూడా గతంలో ఒక మీడియా పూర్వకంగా కూడా ఆయన మాట్లాడి జరిగింది. ఈ కేసులో నేను నిర్దోషిని, నాకు ఎటువంటి సంబంధం లేదు, నేనేం చేయలేదు, మేము బాగున్నాం అన్యోన్యంగా, ఆమె హెల్త్ ఇష్యూ వల్లే ఆమె చనిపోయిందని చెప్పి కూడా శ్రీచరణ్ మాట్లాడడం జరిగింది. శ్రీచరణ్ తల్లిదండ్రులు కూడా అదే మాట్లాడడం జరుగుతూ ఉంది. కానీ రాధా గాయత్రి తల్లిదండ్రులు మాత్రం మొదటి నుంచి శ్రీచరణ్ తమ కూతుర్ని వేధించాడు, అనుమానంగా చాలా విధంగా బిహేవ్ చేశాడు, సాడిస్ట్గా బిహేవ్ చేశాడు, ఆమె బ్యాగ్లో జీపీఎస్ ట్రాకర్ పెట్టాడు, ఆమె ఏ విధంగా మాట్లాడుతుంది ఫోన్లో అని చెప్పేసి కూడా బెడ్రూమ్లో కూడా సీసీ కెమెరాలు అమర్చాడు, ఇట్లాంటి అనుమానంగా చాలా తీవ్రంగా ప్రవర్తించాడు. కాబట్టి రాధా గాయత్రి మృతిలో హత్య చేశాడు ఖచ్చితంగా అల్లుడు శ్రీచరణ్ అని చెప్పేసి వారు మొదట నుంచి చెప్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో మొదట అనుమానాస్పదంగా కేసు నమోదైనప్పుడు కూడా
డెహ్రాడూన్ పోలీసులు ముస్సోరీ పోలీసులు కూడా అది హత్యా నేరం కింద కేసు నమోదు చేసిన పరిస్థితి. దాని తర్వాత మెజిస్ట్రేట్ ముందు హాజరవ్వాలని గతంలో నోటీస్ ఇచ్చినప్పుడు కూడా దీన్ని శ్రీచరణ్ అయితే పట్టించుకోవడం గత 2 సార్లు నోటీస్ ఇచ్చినప్పుడు కూడా. బట్ ఈ నెల 17వ తేదీన రాధా గాయత్రి కేసులో చాలా కీలక పరిణామం చోటు చేసుకుని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ నెల 17వ తేదీన మెజిస్ట్రేట్ ముందు హాజరవ్వాలని శ్రీచరణ్కి ఆయన తల్లిదండ్రులకి ఆమె సోదరు కూడా హాజరవ్వాలని నోటీసులు జారీ చేయడంతో ఈరోజు డెహ్రాడూన్ పోలీసులు కూడా శ్రీచరణ్ని అదుపులోకి తీసుకోవడం ద్వారా కేసులో చాలా కీలకంగా ముందుకెళ్తూ ఉంది. దర్యాప్తు కూడా చాలా వేగవంతమై అసలైన విషయాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. రాధా గాయత్రి తల్లిదండ్రులు కూడా శ్రీచరణ్ని పోలీసులు అదుపులో తీసుకోవడం కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే అసలు నిజాలు ఏ విధంగా తమ కూతురు ఏ విధంగా చనిపోయింది వారు భావిస్తూ ఉన్నారో అసలైన కీలక విషయాలు కూడా శ్రీచరణ్ వెల్లడించే అవకాశం ఉంది. కేసు కూడా వేగవంతం అవుతుంది. అల్లుని పట్టుకొని ఏ విధంగా అక్కడ మరణించి ఉందో, అక్కడ అమ్మాయి ఏ విధంగా చనిపోయిందో అవన్నీ కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు కేసులో చాలా కీలక పరిణామాలు చోటు చేసుకోవడంతో అటు రాధా గారి తల్లిదండ్రులు కూడా కొంచెం సంతోషపడుతున్న అంశంగా చూడొచ్చు. దీన్ని పూర్తి స్థాయిలో స్పీడ్గా కేసు దర్యాప్తు కొనసాగించి నేరస్తుని అదుపులో తీసుకోవడానికి పూర్తి విధంగా శిక్ష ఖరారు చేసే దిశగా అడుగులు వేయాలని కూడా రాధా గాయత్రి కుటుంబ సభ్యులు కూడా విశాఖలో చెప్తున్న అంశంగా మనం చూడొచ్చు. వీడియో జర్నలిస్ట్ కిషోర్తో దుర్గాప్రసాద్, వైకే న్యూస్, విశాఖ.